నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డికి మనం మొన్న ఎన్నికల్లో ఘోర పరాభవం, దాని నుంచి నిజంగా ఏదైనా నేర్చుకుంటారు, లేదు అంటే ఆ ఓటమికి ఏమైనా సమీక్షించుకొని కారణాలు ఏంటి, 2029లో ఇంత పెద్ద ఎత్తున ఓటమి జరిగినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ఓటమి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, దానికి ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచన ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఇక అధికారం పోయిన జగన్ డ్రామాలు మాత్రం ఆగడం లేదు అనే చర్చ బయట జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బెంగళూరు నుంచి ఏపీకి వచ్చి ఒక డ్రామాను క్రియేట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే శవయాత్రల పేరిట నిజంగా ప్రాణాలు బలిదీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయనే చర్చ ఇంకొక వైపు జరుగుతూ ఉంది. అంటే ఒకవైపు రాష్ట్రంలో ఇట్లాంటి విధ్వంసం ఇట్లాంటి సృష్టిస్తూ తర్వాత నాకు ఇబ్బంది పెడతా ఉన్నారు, నాకు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అంటూ కూడా ఏదో హడావిడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మాజీ సీఎంగా జగన్కు భద్రత పూర్తిగా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ కూడా గతంలో చంద్రబాబుకు మేము భద్రత కల్పించాము, ఇప్పుడు నాకు భద్రత కల్పించట్లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో భద్రత ఏ విధంగా కల్పించారో అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి భద్రతను కూడా కుదించారు, తగ్గించారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీతోనే ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా సెక్యూరిటీ కల్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినా కానీ చంద్రబాబు నాయుడు బస్సులపై ఏ విధంగా చెప్పులతో దాడులు చేశారు, ఏ విధంగా రాళ్లు విసిరారో అందరికీ తెలిసింది. అప్పుడు దాన్ని ప్రశ్నిస్తే అదంతా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ కూడా అప్పటి పోలీసు అధికారులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా చేసి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, నిన్న ప్రభుత్వానికి కొన్ని సూచనలు లేదంటే ప్రశ్నలు కూడా సంధించారు జగన్మోహన్ రెడ్డి. నేనే కనుక అప్పుడు ఒక ఏదైతే కట్టడి వాతావరణం క్రియేట్ చేస్తే కనుక మీరు బయటకు వచ్చి ఉండే వాళ్ళే కాదు, మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు నన్ను, నేను కనుక అప్పుడు అట్లా చేస్తుంటే మీరు బయటకు వచ్చేవాళ్ళ అని. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా బయటకు వస్తూ ఉన్నారు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, కావలసిన ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు, అక్కడ చేయాల్సినటువంటి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వాన్నే ప్రజలు కావచ్చు, ఇతర పార్టీలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు మీరు ఆ విధంగా వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి, నేను గతంలో ఎక్కడా కూడా వీళ్ళను కట్టడి చేయలేదు, ఎక్కడ అడిగిన ప్లేస్కి పర్మిషన్లు ఇచ్చాము అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఇచ్చారు? లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆయనకు పోలీస్ యాక్ట్ పెట్టి ఆయన మాట్లాడకుండా చేశారు. అదేవిధంగా స్టూళ్ళు కూడా ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని విమానాశ్రయంలోనే నిలిపివేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. విశాఖ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ను హోటల్కే నిర్బంధించినటువంటి పరిస్థితి మనం చూసాం. తండ్రి రిమాండ్ విధించారు, తండ్రి జైలుకి వెళ్తా ఉన్నారు అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన కలవడానికి వస్తూ ఉంటే పోలీసులు నిర్బంధించారు. తండ్రిని కూడా కలవకుండా చేసినటువంటి పరిస్థితులు సృష్టించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించిన నేపథ్యంలో కారాగారంలో ఉంటే కలవడానికి వస్తే ఆయనను రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు, ఆయన రోడ్డుపైనే పడుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అంతెందుకు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తానని వెళ్తూ ఉంటే అక్కడ కూడా ఆ పోలీసుల చేత ఆయన ఆపేశారు. తర్వాత లైట్లు దించేశారు. ఏదైతే మొబైల్ టార్చ్ లైట్ల వెలుతుల్లోనే నడుచుకుంటూ ఆయన నియోజకవర్గానికి వచ్చినటువంటి దృశ్యం అప్పుడు చూసాం. ఈ విధంగా ప్రతి చోట నిర్బంధాలు, ఈ విధంగానే గత 5 ఏళ్ల పాలన కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. సామాన్య ప్రజలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్నటువంటి విషయాన్ని వెలిబుచ్చేటటువంటి హక్కు కూడా ప్రజలకు లేకుండా పోయింది. ఏదైనా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే పెద్దవాళ్ళని చూడకుండా కూడా గతంలో రంగనాయకమ్మ గారు కావచ్చు, లేదంటే అంకబాబు గారు కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళందరినీ కూడా నిర్బంధించి అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా? మరి ఇప్పుడు ఏ విధంగా రాస్తూ ఉన్నారు, నాకు ఎక్కడా కూడా స్వేచ్ఛ ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 4-5 పర్యటనలు మీరు చేశారు, వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ ఒక విధ్వంసం సృష్టించి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మొన్న మీరు వెళ్ళిన విగ్రహావిష్కరణ కార్యక్రమం, ఏదైతే బెట్టింగులో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ 2 నిండు ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణం మీరయ్యారు. ఆ గతంలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి ఆ పొగాకు బయలను తొక్కేసి పూర్తిగా రైతులకు నష్టం కలిగించినటువంటి పరిస్థితి వ్యక్తి మీరు. నిజంగా వాళ్ళకి నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, కానీ దాని మీద
ఏమీ లేదు. దానికి కూడా కూటమి ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది. అట్లాగే రౌడీలను పరామర్శించడానికి తెనాలి వెళ్ళారు, అక్కడ కూడా మీకు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత రషీద్ అనే ఇద్దరు వ్యక్తులు పొడుచుకుని చనిపోతే ఒక వ్యక్తిని చంపేస్తే దానికి మీ పార్టీ వాళ్ళే దానికి వెళ్ళి కలవడానికి వెళ్ళారు, అక్కడ హడావిడి చేశారు. ఎక్కడా ప్రభుత్వం అడ్డుకోలేదు. ఈ విధంగా మీకు స్వేచ్ఛను కల్పిస్తోంది కదా ప్రభుత్వం, ఇంకా కూడా మీకు ఏదో ఇవ్వాలి, ఏదో స్వేచ్ఛను ఇవ్వాలని ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆ తర్వాత యలహంక ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత అంటే ఏదైనా అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఏదైనా పిలుపునిస్తే వాళ్ళని ఇళ్ళకే కట్టడి చేశారు. ఎవరిని కూడా బయటకు రానివ్వలేదు, పండుగలు కూడా చేసుకొని ఇవ్వలేదు. అంతెందుకు ఇక్కడ అమరావతి రైతులు బయటకు వచ్చి నిరసన తెలపడానికి వాళ్ళకు హక్కు లేకుండా చేశారు. ఆ తర్వాత వాళ్ళు పొంగళ్ళు సమర్పించాలి, దేవునికి మా విన్నపం చెప్పుకోవాలి, ముఖ్యమంత్రి అప్పటి జగన్మోహన్ రెడ్డి వినట్లేదని విజయవాడకు పొంగళ్ళు సమర్పించడానికి వెళ్తే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పొంగలను తన్నేశారు. కడుపుతో ఉన్నటువంటి మహిళలను కడుపు మీద ఇష్టానుసారంగా తన్నినటువంటి దృశ్యాలు అప్పుడు కనిపించాయి. మహిళలను చూడకుండా కూడా ఇష్టం వచ్చిన చోట పట్టుకున్నటువంటి మగ పోలీసులు, అదేవిధంగా వాళ్ళని ఈడ్చి పక్కన పడేసినటువంటి దృశ్యాలు ఎన్నో కనిపించాయి. ఈ ప్రశ్నించినటువంటి సుధాకర్ను చంపేసినటువంటి పరిస్థితి, తర్వాత ప్రసాద్ శిరోముండనం చేశారు ఆయనను, ఆ తర్వాత దళిత డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఇట్లా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రభుత్వం మాకు స్వేచ్ఛను ఇవ్వట్లేదంటున్నారా? ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి మీకు? ఇష్టానుసారంగా స్వేచ్ఛనిచ్చారు కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు కదా, ఇష్టానుసారంగా బయట తిరిగి ప్రజల ప్రాణాలను తీసే పరిస్థితి కనిపిస్తోంది కదా. బయటకు మీరు వస్తే ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ, అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మా ప్రాంతానికి వస్తున్నారు, ఆయన చుట్టూ మంది మాగదులతో ఇక్కడికి వస్తారు, వాళ్ళంతా రౌడీ బ్యాచ్లు, ఎప్పుడేం చేస్తారో తెలియదు. సైకిల్ కనిపిస్తే తొక్కేస్తారు, పసుపు రంగు కనిపిస్తే చింపేస్తారు, ఏం చేస్తారో తెలియని పరిస్థితి. బ్యాచ్ని వేసుకొని మీరు వస్తూ ఉన్నారు. గ్రామాల్లో ప్రజలు భయంగా బతుకుతున్న పరిస్థితి మీరు వస్తున్నారంటే. సో ఈ విధంగా క్రియేట్ చేసి ఇప్పుడు ఏమంటున్నారు? నాకు స్వేచ్ఛ లేదు, గ్రామంలో తిరిగే పరిస్థితి లేదు, నాకు సెక్యూరిటీ లేదని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది, ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు పెడతా ఉన్నారు, రాష్ట్రం బాగుంది, యువతకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి యువత హ్యాపీగా, భవన నిర్మాణ కార్మికులు, దాని అనుబంధ సంస్థలు అన్నీ కూడా పచ్చగా రాష్ట్రం కలకలలాడే పరిస్థితులు వస్తున్న సమయంలో మీరు ఈ విధంగా ఎందుకు ఒక కడివెడు పాలలో ఒక విషపు చుక్క ఎందుకు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? రాష్ట్రాన్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అని సామాన్య ప్రజలు కూడా విలవిలా ఏడుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాకుంటే బాగుండు, 11 ఇచ్చినా కానీ ఆయన 11 ఇచ్చిన పాపానికి మా పైన కక్ష పెంచుకున్నారు అంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా మీకేం సెక్యూరిటీ ఇవ్వాలి? రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మీ బ్యాచ్ తిరుగుతోంది కదా, ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా తొక్కుకుంటూ పోతున్నారు కదా, చంపేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా, ఇంకేం స్వేచ్ఛ కావాలి మీకు అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి, సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్ మోక ఆనంద్ సాగర్ గారు కూడా